ఫెర్టిలిటీ అమ్మా అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. మనకి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అంటే బాగా ఇష్టం. కానీ ఎప్పటి నుంచో సినీ పరిశ్రమలో ముందుకు వెళ్తూ అసలు అపర ఘంటసాలగా పేరు తెచ్చుకున్నటువంటి కళ్యాణ సాయి సింగర్ ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆయనని ఒకసారి అడిగి ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయనకున్న కళల గురించి ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, అసలు ఘంటసాల అనే పేరు వింటేనే చాలా మందికి, సింగర్స్ అందరికీ కూడా ఆయన ఒక దేవుడు, భక్తి అనే ఒక ఆరాధభావం ఉంటుంది. అలాంటిది మీకు ఆ పేరు వచ్చింది అపర ఘంటసాల అని. అసలు ఎందుకు మీకు అలాంటి పేరు, ఎవరు పెట్టారు, ఎందుకు వచ్చింది ఆ పేరు మీకు? అయితే అమ్మ, మాది ఉల్లిగడ్డ దామెర, వారంగల్ దగ్గర. అంత కమ్యూనిస్ట్ భావాలు ఉంటాయి. ఒక వారానికి ఒకసారైనా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి ఊర్లో. అందరు పాడుతుంటే మా ఫ్రెండ్ నేను ఇద్దరం డ్యూయేట్ పాడేది. ఏది ఘంటసాలలాగా నేను, సుశీల్ లాగా హెచ్ బాబురావు గారు టీచర్ అయినా, నన్ను దోచుకుందు అంటే ఇటువంటి పాటలు. అయితే ఏ విధంగా అట్లనే సుడిగాల్లో దీపం. అయితే నేను 10వ తరగతి దామెరలో పూర్తి చేశాను. ఏదో డ్యూయట్స్ పాడడం, స్కూల్లో డ్రామాలు అవి వేయడం అవి అలవాట్లు ఉండే. అక్కడి నుంచి హన్మకొండ మల్టీపర్పస్ జూనియర్ కళాశాలకు వెళ్ళిపోయాను. అయితే నేను డాక్టర్ అయ్యే రూటు బైపీసీకి పోయిన దాన్ని మా కజిన్ ఒకతను అడ్డుపడి అటు పోకుండా నేను చీసి లైన్లో వెళ్ళిపోయాను. అయినా పర్లేదు, మా ఫ్రెండ్ కోదండరామరెడ్డిని మనం కలెక్టర్ అవుదాం, నువ్వేం వర్రీ కాకు అని నన్ను ఆపాడు. ఆ లోపల ఇక ఎలక్షన్స్ వచ్చినాయి కాలేజీ. ఎలక్షన్స్ వస్తే అందరు నిలబడతాను కదా అని నేను కూడా నిలబడాలనుకున్నాను. ఏంటి అంటే మీరు పాడతారు కదా అన్నారు. నా పాడతాను. అయితే నేను సంస్కృతి కార్యదర్శిగా నిలబడు. నాకు నేను ఒక్కనే కదా, నా ఏది సంస్కృతి కార్యదర్శికి 9 మంది పోటీ పడ్డారు నాతోటి. అయితే మరి ఎట్లా, నాకు ఎవరు పరిచయం లేదు. నాకు కొత్తగా అది అటు సీటు పోయింది, ఇటు ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. అయితే నిలబడితే ఇక ఎలక్షన్లలో అందరూ ఎవరికి వచ్చిన వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత పాడండి, మీకు వచ్చిన పాడని. అయితే ఫస్ట్ ఏం చేశానంటే తాండ్ర పాపారాయని పద్యం పాడాను. కనిపించదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాక, వినిపించదే నేడు విద్యానగర రాజ సభలోని విజయ దుందుబులం రోత, చెలగదే నేడు బొబ్బిలి కోట బుర్జుపై తాండ్ర పాపయ్య తలల బాకు, ముప్పత్సరంబయ్య నేడు వీర పల్నాటి యోధుల సింహనాద లక్ష్మి, చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిప్పుడు అద్వండమయ్యే, ఒక్కమారు వెనుకకు తిరిగి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి. ఇట్లా తాండ్ర పాప పద్యం పాడి కట్టుకున్నారు. తర్వాత ఒకటి ఘంటసాల గారి పాట అన్నారు. సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా, సుడిగాలిలోన దీపం లోకాన పన్నీరు జల్లేవులే, నీకేమో కన్నీరు మిగిలిందిలే, పెరవారి గాయాలు మాన్పేవులే, నీలోన పెనుగాయమాయేనులే, నీలోన పెనుగాయమాయేనులే, అనగారి పోవాశ నీ వల్ల ఫలించే, సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా, సుడిగాలిలోన దీపం
కల్లోల పవనాలు చెలరేగున, కరలాల జడివాన కురిపించునా, అనుకోని చీకట్లు తెలవారునా, ఆనంద కిరణాలు ఉదయించునా, ఆనంద కిరణాలు ఉదయించునా, విధికే మొలీలైన మది బరువు మోయునా, విధికే మొలీలైన మది బరువు మోయునా, సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా, సుడిగాలిలోన దీపం. ఇదన్నది వెంటనే డైలాగ్ అన్నారు. అసలు అందులో ఇప్పుడు పాట పాడారు కదా, ఒక్కొక్క లైన్ అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా. అవును ఇప్పుడు మేడం. మీకు అనిపించింది సుడిగాలిలో దీపం నాకు నిలిచిన కాబట్టి గెలిచిన. అసలు ప్రతి వాక్యము ప్రతి లైన్ అసలు ఘంటసాల గారు అంటేనే ఒక మెలోడీ, ఒక చాలా మెలోడియస్ సాంగ్స్ రాస్తారు, ఒక అర్థవంతంగా ఉంటాయి. ఇప్పుడున్న మీకు అనిపించిందా ఎప్పుడన్నా ఇప్పుడున్న సాంగ్స్ అప్పుడు వేరేవి, ఇప్పుడు ఏంటి ఈ సాంగ్స్ అని అనిపించింది? ఇప్పుడున్న పాటలు మ్యూజిక్స్ గురించి మీ అభిప్రాయం ఏమంటారు? ఇప్పటి జనరేషన్కు సరిపడా సంగీతం అందించడానికే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వెనక ముందు అయ్యాడు. ఘంటసాల గారి యుగము అది స్వర్ణ యుగం. ఘంటసాల గారిని గురువుగా భావించిన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా తారీఫ్ చేశారు. అయితే ఇప్పటి యుగానికి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్గా సమాధానం చెప్పాడు. అయితే నేటి ఇప్పుడు ఉన్న సమాజం నడిచే విధానంతో అందరము కదిలిపోవాల్సి వస్తుంది. మీరు ఇందాక ఆ పద్యాలు చెప్పడం కానీ ఆ భావాలు ఇవి చెప్తున్నప్పుడు మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అవి చాలా నోరు తిరగాలన్నమాట మనకి. ఆ పద్యాలు గుర్తుండాలి. అవి ఎప్పుడు ఒకప్పుడు సినిమాల్లో కానీ ఆ కథల్లో ఎక్కువ పద్యాలు బాగా చెప్తారా, నాటక రంగంలో నుంచి తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడంతా కూడా కాలం మారిపోయింది కదా. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా, నేను మేబీ కొంత ఇప్పుడు కాలానికి తగ్గట్టు స్మార్ట్గా పనిచేస్తుంటే మేబీ కలిసి వచ్చేదేమో, నేను ఏదన్నా తప్పు చేశానా అని మీ గురించి మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అయితే ఇప్పటి సమాజానికి సరిపడటాన్ని గురించి బుట్టలవాని నైపుణ్యత ఒకటి జానపద గేయం రాశానండి. తర్వాత బుర్రకథలో కూడా మేము స్టేజ్ మీద పాడిన ప్రార్థన గేయాన్ని ఇళ్ళకి పిలిపించుకొని పాడించుకున్నారు. నేను బుర్రకథ కథానాయకుడిగా ఆల్ ఇండియా రేడియో వాళ్ళు చాలా పొగిడారు. మీరు ఎన్టీఆర్ గెటప్లో కనిపిస్తారండి మీ వేషం అని. అయితే ఇప్పుడు నేను బుర్రకథ కథానాయకుడిగా మాతా నీకిదే వందనం, భరత మాతా నీకిదే వందనం, మాతా నీకిదే వందనం, భరత మాతా నీకిదే వందనం, ఖండ ఖండముల దేశ దేశముల అఖండ ఖ్యాతిన ఆర్జించు తనయులను, ఖండ ఖండముల దేశ దేశముల అఖండ ఖ్యాతిన ఆర్జించు తనయులను, దండముతో కోదండమేసి పాఠాలను నేర్పిన పంతులమ్మవే, మాతా నీకిదే వందనం, భరత మాతా నీకిదే వందనం, మాతా నీకిదే వందనం. హిందూ ముస్లిం క్రైస్తవులెవరు అందరూ నా సంతానమే అంటూ, హిందూ ముస్లిం క్రైస్తవులెవరు అందరూ నా సంతానమే అంటూ, నందమెక్కి ఐక్యతను నేర్పి ముందుకు నడిపిన ముద్దుల జనని, నందమెక్కి ఐక్యతను నేర్పి ముందుకు నడిపిన ముద్దుల జనని, మాతా నీకిదే వందనం, భరత మాతా నీకిదే వందనం. తహజ్జమి కథ కదరిగిడ దరిగిడధా ఒలియ ఒలియో ఒలియా రావేలు గలవాడా రార పొలిగాడా, పొద్దు పొద్దున లేచి నాడే చందమామ రైతు
జోడెడ్ల హలమును బట్టి చందమామ రైతు పొద్దు పొద్దున లేచినాడే చందమామ రైతు జోడెడ్ల హలమును బట్టి చందమామ రైతు నారు వేసి కలుపు తీసే చందమామ రైతు నాటు వేసి కలుపు తీసే చందమామ రైతు నాటు వేసి కలుపు తీసే చందమామ రైతు. చాలా అద్భుతంగా మీరు ఎంత పాడుతున్నారో వాటిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకో కారణం మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఒకటి భూతల్లి గురించి మాట్లాడితే ఇంకోటి రైతు గురించి మాట్లాడడం. ఈ కాలంలో ఎంత మాట్లాడి ఎంత అందరు ఫీల్ అయినా సరే ఆ పదాలు ఆ భావాలు ఒకప్పుడు ఉండే తీరు వేరు. మీకు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా సార్, మీకు ఏమైనా కార్డు, మా అసోసియేషన్ కార్డు కూడా వచ్చిందని విన్నాము. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 25 years అయింది. ఓకే ఓకే. అంటే మరి కార్డు ఉన్నా కూడా చాలా మందికి కార్డు దొరకడమే అదృష్టం అంటారు. కార్డు దొరికినా కూడా బహుశా మీకు ఏమన్నా ఇప్పటి వరకు కూడా మంచి పాత్ర తగలలేదంటారా? ఎందుకు, కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ పిక్చర్ కాశీ యాత్ర, దాంట్లో అది బాబు మోహన్ కూడా మాతోడు చేశాడు. అది చిన్న రోలే కానీ నాది వన్ ఆఫ్ ది హీరో రోల్. ముగ్గురం హీరోస్. అయితే ఇక బ్లాక్ అండ్ వైటే. అది ఫస్ట్ పిక్చర్. చిన్నకి మంచి భవిష్యత్తు ఉందని అందరూ అది చేశారు. తర్వాత కవి పరంపర సామంతరాజు వేషం ఇచ్చారు. అల్లాన్ శ్రీధర్ గారు మా డైరెక్టర్. అశోక్ కుమార్ ఉన్నాడు కదా, నాగేశ్వరరావు టైప్లో చేస్తాడు. వారు వారి కాంబినేషన్లో చేశాను కవి పరంపర. ఆ తర్వాత ఇక అందరూ ఆశీర్వాదం ఇస్తున్నారు, ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. నాకు ఉన్న టైంలో నేను కాశీయాత్ర అయినాక మరో కురుక్షేత్రంలో ఎస్ఐ క్యారెక్టర్ మాదల రంగారావు గారిని బంధించాలి. ఆ సన్నివేశం మామూలుగా ఉన్న ఎక్కడ అతను జైలు నుంచి తప్పించుకొని పోతాడు, అప్పుడు అతన్ని వేటాడి పట్టుకోవడం. సరే, ఇప్పుడు ఈ కాలం జనరేషన్ యువత మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగింది అనుకోండి, వాళ్ళు అడుగుతారు ఏంటంటే, ఇప్పుడు బాగా సోషల్ మీడియాలు, ట్రెండింగ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు మీరు వినే ఉంటారు, వాడినా వాడకపోయినా. అయితే ఈ మధ్య ఏంటి, ఒక పాట 15 సెకండ్లు 30 సెకండ్లు వస్తే దాని ముందు ఆ పాట వస్తుంటే ఒకరు ఎక్స్ప్రెషన్ ఇవ్వడమో లేతే పెదాలు కదపడము ఇవి చేసేస్తే ఎవరో ఒకరు ఒక పూట వైరల్ అయిపోతారు. అలా వాళ్ళకి అవకాశాలు వచ్చిన పరిస్థితులు, సన్నివేశాలు ఉన్నాయి. ఇవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే నటన గురించి, టిక్ టాక్లో నేను అప్పుడు యాక్టింగ్ చేసేది. మీరు చేశారా? చేశాను. 3336 మంది లైక్ చేశారు. వెంటనే చైనా వాళ్ళగా ఆపేశారు కదా, అది ఆపడం నా ఛానల్ ఆగింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దామంటే కొంచెం కుటుంబ పరిస్థితి, మా మిస్సెస్కి పెద్ద ఆపరేషన్ అయింది. అప్పుడు మన సినిమా వాళ్ళే ఇన్సూరెన్స్ సాయం చేశారు. అంటే ఇప్పుడు మరి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా మీరు? ఇంటికాడ చూస్తానా, ఇల్లు నడపడం చూస్తానా, యూత్కి తగ్గట్టుగా మీరు. అయితే ఈ బుట్టల వాని పాట, ఇప్పుడు మా దోస్త్ ఏం చేశాడు, సారంగపాణి అని చనిపోయాడు. ఆయన బాంచాన్ కాలు మొక్తా భయంలోని నేను అని రాశాడు. అరే క్యాస్ట్ను కించపరిచినట్టుగా ఉంది కదా, ఆయన ఇట్లా రాశాడు ఏంది అని నేను ఆలోచన చేశాను. అయితే అతని వృత్తి బుట్టల వాడిది, నేను దాన్ని రాసి హైలైట్ చేసాను. నేను సలాం చేత్తా సలాం చేత్తా సలాం చేత్తా బుట్టలల్లెటోని, సలాం చేత్తా బుట్టలల్లెటోని, బలే 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 వెదురు బద్దలాతోని ఎన్నెన్నో అల్లుతా, ఎంత పెద్ద బొంగునైనా నారలా జీరుతా, కత్తికి పదను పెట్టి బలేగా నరుకుతా, అయ్యా కత్తికి పదను పెట్టి బలేగా నరుకుతా, బండి మీదికి పొనకలు బావుగట్టిగా అల్లుతా, సలాం చేత్తా సలాం చేత్తా సలాం చేత్తా బుట్టలల్లెటూని, బలే 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 రంగు రంగుల బుట్టలు తమాషగా అల్లుతా, విసనగర్రలు అల్లి ఊరూరా తిరుగుతా, జల్లలు జల్లెళ్ళు ఎన్నో తయారుగా ఉంచుతా, అయ్యా జల్లలు జల్లెళ్ళు ఎన్నో తయారుగా ఉంచుతా, ఏ ఏళ్లకు ఎవరు వచ్చినా అందరికీ అందిస్తా, సలాం చేత్తా
సలాం చేత్త బుట్టలల్లెటూని బలే 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 రంగు రంగుల బుట్టలు తమాషగాళ్ళుతా విసనగర్రలు అల్లి ఊరూరా తిరుగుతా జల్లలు జల్లెళ్ళు ఎన్నో తయారుగా ఉంచుతా ఏ ఏళ్లకు ఎవరొచ్చినా అందరికీ అందిస్తా సలాం చేత్తా మా చిబ్బుల లేకుంటే బతకమ్మ సాగదంట మా చాటల లేకుంటే బియ్యము పొయ్యెక్కదంట బీదవాడికి గూడు మా తడకల నీడంట అయ్యా బీదవాడికి గూడు మా తడకల నీడంట బాధలు మాకెన్నున్నా మంది బాగు కోరుతుంట సలాం చేత్త బుట్టలల్లెటోని మా చేతి పనులు తీసుకొని దూరం ఉండుమంటారు మా పనులతో వారి అక్కెల తీర్చుకుంటారు దగాకోర్లు మోసగాళ్ళు నీటుగాళ్ళమంటారు అంటరాని వాళ్ళంటూ అటేటు చూస్తారు సలాం చేత్త బుట్టలల్లెటోని బలే 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 బలే. సూపర్. అయితే ఈ లెక్కన మీలో మల్టిపుల్ టాలెంట్లు అన్ని రకాల కళా పోషణలు ఉన్నాయి అనుకోవచ్చు. అంటే మీకు నటనలో మిమ్మల్ని ఎన్టీఆర్ అనేవాళ్ళు, పాట పాడడంలో మిమ్మల్ని ఘంటసాల, రాయడంలో శ్రీ లైన్ లైన్. సూపర్ సార్. అసలు ఇంత కళలు ఉన్నా కూడా కొన్నిసార్లు నిజానికి ఇప్పుడు కాలం ట్రెండ్ మారుతుంది. మీకు ఒకవేళ ఇప్పుడు కళారంగంలో నిజంగా పాటలు బాగా రాస్తున్నారు కాబట్టి మీరు మంచి లిరిసిస్ట్ అవుతారు, నటన బాగా చేస్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ ఏ మంచి ఫాదర్ క్యారెక్టర్లా వస్తారో తెలీదు. ఇంకా ఎన్టీఆర్ గారి కళ ఎక్స్ప్రెషన్స్ కనిపించేటట్టు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఇంతసేపు పాటలు చూసాము, మీరు రాసిన పాటలు పాడారు, ఘంటసాల గారి పాటలు కూడా పాడారు కదా. ఒక్కసారి నేను మన పాతకాలపు మన హీరోలను తలుచుకుందాము. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక్కొక్క చిన్న డైలాగ్ లాగా చెప్పండి, మీకు గుర్తున్నదైనా లేదా నేను కోరింది మా వ్యూవర్స్ కోరిందైనా. అందులో మొదట ఎవరిది మొదలు పెడదామంటారు? మేడం చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా కూడా ప్రయత్నాలు చేశాను. ఎందుకంటే నేను ఆ లైన్లో ఉంటే మీరు అన్నట్టుగా ప్రతి వాళ్ళది నేను ఇమిటేషన్ చేసేవాడిని. అయితే కట్టబ్రహ్మన్ అంటే న్యాచురల్గా కొడతాను. నాకు అది రైల్వే వాళ్ళు కూడా నన్ను బాగా గుర్తించారు. ఇమిటేషన్ అంటే మిమిక్రీ కాకపోయినా వాళ్ళకి సంబంధించిన ఒక ఫేమస్ డైలాగ్, ఒక ఎక్స్ప్రెషన్తో. అయితే నేను అక్కడ ఏంటంటే నాకు నేనుగానే వెళ్ళిపోయాను, కానీ ఇమిటేషన్ చేస్తూ రాలేదు మేడం. రాలేదు. ఓకే. అందుకే ఇప్పుడు మరి డైలాగ్ ఓకేనా మీకు? ఏది? ఎన్టీఆర్ గారి వీరపాండ్య కట్టబ్రహ్మణ. ఎన్టీఆర్ వీరపాండ్య కట్టబ్రహ్మణ అన్న పర్లేదు, లేదా మా అందరికి బాగా సుపరిచితమైన ఒక పాట ఉంటది, పుణ్యభూమి నా దేశం అని. అందులో ఎందుకు కట్టాలరా నీకు శిస్తు అని. అయితే దాంట్లో ఉన్నాయి మేడం. నేను అదే సుబ్రహ్మణ్యం అయ్యే వరకు నేను కొంచెం ఈ లైన్లో ఉన్నాను కదా, అటు చేస్తాను, తప్పకుండా అది చేస్తాను. కాకపోతే ఏంటంటే శివాజీ గణేశన్ డైలాగులో ఎన్టీఆర్ నటన చూపిస్తా. ఓకే సరే. ఇప్పుడు ఒకసారి ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి. నాకు ఈ వీరపాండ్య కట్టబ్రహ్మణ డైలాగ్సే నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసినాయి. ఇది నా ఆరో ప్రాణంగా భావించి నేను ఘంటసాల గారి పాట కానీ, శివాజీ గణేశన్ తర్వాత కట్టబ్రహ్మణ మాటలు కానీ నన్ను సమాజం బాగా గుర్తించారు. నాకు కట్టబ్రహ్మణ నిక్ నేమ్ కూడా పెట్టారు. ఓకే. మాకు శౌర్యం ఉంది, సాహసం ఉంది, మీకెందుకు భయపడవలే అనుకువ మా జాతికి భూషణం. శిస్తు కట్టాలా, శిస్తు బీరువా కిస్తీ వడ్డీ. హే బాటలు వేయించారా, బావులు తవ్వించారా, తటాకాలు వేయించారా, చెట్లు నాటించారా, ఎందుకు చెల్లించాలి మీ శిస్తు? నీ అబ్బ సొమ్మేమైనా అప్పించావా? వర్షము పడుతున్నది, భూమి పండుతున్నది, నీకెందుకు కట్టాలయ్యా శిస్తు? ఎన్నడైనా ఎండలోకి వచ్చావా, ఏతాలెత్తావా, నడుము గట్టి నాగలి పట్టి దుక్కి దున్నావా, నారు వేశావా, కలుపు తీసావా, ఈ కష్టం చేసే కర్షకులకు గుక్కెడు గంజినీళ్ళు పోసావా, గడ్డల నుంచి కాలుతున్న మా రైతు వీరులకు పసుపు తీసి పారాన్ని పెట్టావా, లేక నువ్వు మామవా మరిదివా మాన విహీనుడా? ఏమని అడుగుతున్నావు శిస్తు? ఎవరిని అడుగుతున్నావు కీస్తి? పైరు కోసి కాన్నెత్తే మా రైతు సోదరు లేకమై
మీ పరదేశులందరినీ కుప్పగట్టి కోత కోసి కాల రాసి నూచి నుగ్గు చేయగలరు, జాగ్రత్త. భలే, నిన్ను పంపినవాడు మిగుల బుద్ధిశాలి. నన్ను తీసుకొచ్చే మగతనముతో ఏ ఒక్కరు తొంగి చూసింది లేదు ఆ ప్రక్కకు. ఈ మాదిరిగా ఒక ఉత్తరాన్ని వ్రాయడానికి ఎవరికి ధైర్యమే లేదు. వ్రాసానని నా కళ్ళ ముందే కూస్తున్నా నిన్ను ఇంతవరకు ప్రాణాలతో వదిలిపెట్టడము నా నేరము. దూకుతున్నది మీసము, ఆగు ఆగు అంటూ గేనికల పండం వెనుక లాగుతున్నది. ఏమి చేయను దేశమాత, ఈ కళంకము నీకా నాకా. గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఈ నిజానికి వైరల్ అవుతామా లేదా, ఎవరు ఈ మధ్య కాలంలో ఏదో ట్రెండ్ అయిపోయాం అనేది కాదు. ఒక కళ అనేది బతుకుండాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. ఇంకొక మన లవర్స్కి ఒకప్పటి కాలంలో గత ప్రేమికులందరికీ బాగా ఫేవరెట్ అయిన ఏఎన్ఆర్ గారి డైలాగ్ ఒకటి ఏదన్నా. ఆయనది పాట పాడమంటే పాడతాను. సరే, పాటైనా పర్లేదు. ఏఎన్ఆర్ గారు అంటే అందరి ప్రేమికులందరికీ ఒక చిహ్నం అన్నట్టు. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా తెలుగువారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా. తెలుగువారి ఆడపడుచు ఎంకిలా, ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా. గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినది 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 వీణలా నిరజానలా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుచున్నవి. రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుచున్నవి. నాలోన లోలోన ఎన్నెన్న రూపాలు వెలసినవి వెలసినవి వెలసినవి. చల్లగా చిరుజల్లుగా జల జల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. ప్రతి ఒక్క పాట లిరిక్స్ చరణంతో సహా మీకు చాలా గుర్తున్నాయి మేడం. మా ఊరి మీద ఒక పాట రాశాను మేడం. మీరు ఇంతకుముందు ఇప్పుడు మరి ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మీకు నచ్చిన ఫేవరెట్ హీరో? అయితే ఒక మాట, మా సంస్థ మీద ఒక టైటిల్ సాంగ్ రాశాను. ఎప్పుడు చంద్రబాబు మీటింగ్లో మాతో పాడిస్తారు. బాబురావు కూడా మా కంపెనీ ఇస్తుంటారు. నూతనంగా ఎలక్ట్ అయిన మా అధ్యక్షులు శ్రీ గౌరవ మంచు విష్ణుబాబు గారు మరియు కార్యవర్గ సభ్యులందరికీ నమస్కరిస్తూ మోహన్ బాబు గారికి పాదవందనంతో ఈ పాట వినిపిస్తున్నాను. మేము కళాకారులం, మా కళాకారులం, మేము కళాకారులం, మా కళాకారులం, మా ప్రతిభను చాటుదాం, చిత్రసీమ నడుపుదాం. మా ప్రతిభను చాటుదాం, చిత్రసీమ నడుపుదాం. మేము కళాకారులం, మా కళాకారులం, సినిమా మా అమ్మ బిడ్డలం, తెలుగు సినిమా రథసారథులం. సినిమా మా అమ్మ బిడ్డలం, తెలుగు సినిమా రథసారథులం. దేశ భాషలందు తెలుగు భాష లెస్స కాదా, దేశ భాషలందు తెలుగు భాష లెస్స కాదా. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఘన చరితార్థులు కాదా. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఘన చరితార్థులు కాదా.
మేము కళాకారులం, మా కళాకారులం, మా ప్రతిభను చాటుదాం, చిత్రసీమ నడుపుదాం. తెలుగు రాష్ట్రాలకు వారధిగా నిలిచి మా సంస్థ ఉనికిని విశ్వమంత తెలిపి, తెలుగు రాష్ట్రాలకు వారధిగా నిలిచి మా సంస్థ ఉనికిని విశ్వమంత తెలిపి, సమాజ శ్రేయస్సుకు మేము సైతమన్నది, సమాజ శ్రేయస్సుకు మేము సైతమన్నది, విపత్తులను ఎదుర్కొనగా మేమే ముందన్నది, విపత్తులను ఎదుర్కొనగా మేమే ముందన్నది. మేము కళాకారులం, మా కళాకారులం, మా ప్రతిభను చాటుదాం, చిత్రసీమ నడుపుదాం, మా ప్రతిభను చాటుదాం, చిత్రసీమ నడుపుదాం, చిత్రసీమ నడుపుదాం, చిత్రసీమ నడుపుదాం, చిత్రసీమ నడుపుదాం. సూపర్. సో సార్, మొత్తానికి ఇలా మీలో ఉన్న చాలా కళా పోషణలను పెంచి పోషించారు ఇన్నేళ్ళు. సో ఇప్పటికైనా సరే మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు రావాలని ఆశిస్తున్నాము. మీరు మేబీ మీరు కూడా ఇన్స్టాగ్రామ్కి వచ్చేస్తే ఈ యూత్ అందరు కూడా ఒకప్పుడు ఎలాగా అందరు కూడా డైలాగ్స్ చెప్పేవారు, పాటలు పాడేవారు, అన్ని అందరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా ఈ సెషన్ని మనం ఈసారి మీ కళలతో ఎండ్ చేస్తూ ఒక చిన్న 2 లైన్లు మా ఊరి మీద, అందుకే మా ఊరిలో పుట్టిన కృతజ్ఞతగా ఈ పాట వినిపిస్తున్నా. మా ఊరు ఉల్లిగడ్డ దామెర. ఊరు రుణం తీర్చుకోవడానికి కళాకారుడిగా మా ఊరు పేరును సినిమా ఇండస్ట్రీ వరకు తీసుకెళ్ళాను. మా ఊరు కూడా నన్ను చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి మా ఊరికే గర్వకారణమని పొగిడారు. ఆ పొగడతలు నన్ను ఇంకా ఉత్తేజపరిచాయి. మమతానురాగాల ఊరు, మా ఊరు తలుసుకుంటే తనివి తీరు, మమతానురాగాల ఊరు, మా ఊరు తలుసుకుంటే తనివి తీరు, మాయ మర్వములేని ఊరు, మాయ మర్మములేని ఊరు, మంచి మనుషులున్న పల్లెటూరు, మాయ మర్మములేని ఊరు, మంచి మనుషులున్న పల్లెటూరు, మమతానురాగాల ఊరు. కోడి కూయంగానే ఊరు నిద్రాలేచి చేతనాగలి బట్టి జోడెడ్లు గట్టుకొని మడికట్టు దున్నేటి మా ఊరు రైతులు, మడికట్టు దున్నేటి మా ఊరు రైతులు, కాలే కడుపులు నింపే మా అన్నదాతలు, మమతానురాగాల ఊరు, మా ఊరు తలుసుకుంటే తనివి తీరు. ఆసామి భూసామి పండిత పామరులు, సర్పంచి పోలీసు పటేలు పటువార్లు, డాక్టర్లు యాక్టర్లు లాయర్లు సిఐలు, డాక్టర్లు యాక్టర్లు లాయర్లు సిఐలు, మేధావులకు పుట్టినిల్లు మా ఊరు, మేధావులకు పుట్టినిల్లు మా ఊరు, మమతానురాగాల ఊరు, మా ఊరు తలుసుకుంటే తనివి తీరు, మాయ మర్మములేని ఊరు, మాయ మర్మములేని ఊరు, మంచి మనుషులున్న పల్లెటూరు, మమతానురాగాల ఊరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి ఒక ఊరు గొప్పతనము, ఒక భూమి, నేల, రైతు, ఇలా అంటే సహజంగా మనిషి జీవించే చాలా అవసరాలు, అలాగే గొప్పతనము, ఇతర వ్యక్తుల గురించి, వాళ్ళ పనుల గురించి
వీటన్నిటి గురించి చాలా బాగా రాశారు పాటలు, బాగా పాడుతున్నారు కూడా. మీకు నెక్స్ట్ ఒక మంచి ఆర్టిస్ట్గా, అలాగే ఒక మంచి సింగర్గా, ఒక మంచి లిరిసిస్ట్గా కూడా మీకు అవకాశం ఓమై కథ పిక్చర్కు నాతో టాపిచ్చారు బ్యాక్గ్రౌండ్ సాంగ్. 4 చరణాలు అయితే 2 చరణాలు కుదించమన్నారు. ఓకే ఓకే నేను అది కుదించి ఇటు తయారయ్యే వరకు వాళ్ళు ఇద్దరు పార్ట్నర్స్ విడిపోయారు. ఓకే ఓకే ఇక ఆ పాట నా దగ్గర ఆగిపోయింది, సినిమా ఆగిపోయింది. అయ్యో, అదే నా బ్యాడ్ లక్. కొన్ని ఇంకా అలా అవుతూ ఉంటాయి. ఈసారి అలాంటివి జరగకుండా మీకు మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం. నేను సాయి భక్తుని మేడం. నా జీవితం ఎండింగ్లో సాయి గుడి కట్టించి సార్థకం చేసుకోవాలని నా ఖచ్చితంగా. సో చూశారు కదా, ఒక కళాకారుడు అంటే నిత్యం కళల గురించే స్మరిస్తూ అలా జీవితాన్ని గడిపే వాళ్ళని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి వన్ ఆఫ్ ద పర్సన్ కళ్యాణ సాయి ఇప్పుడు మన ముందున్నారు. అపార ఘంటసాల కళ్యాణ సాయి అనాలి మనము, ఎందుకంటే ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చిందో మనం కూడా చూసాం కదా. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మనందరికీ బాగా ఉత్తేజపరిచే ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.